డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే వరకు మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా అందిస్తుంది మన ఈ మాస్టర్ మాట ఛానల్. ఈ ఛానల్ గత 3 సంవత్సరాలుగా ఎందరికో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే అలర్ట్ మెసేజ్ వస్తుంది. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు నీట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫీజు పేమెంట్ చేస్తారు. మీరు కట్టే ఫీజుతో పాటు అదనపు ఛార్జీలు, జిఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. మీరు నేను చెప్పిన విధంగా ఫీ పే చేస్తే అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. లేదంటే అనవసరంగా జిఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. మీరు ఎలా జిఎస్టీ అదనపు ఛార్జీలు లేకుండా పే చేయవచ్చో నేను తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వీడియోని చూడండి. అర్థం కాకపోతే మరోసారి చూడండి. మనం నీట్ ఎగ్జామ్ రాయాలంటే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ తప్పనిసరిగా కట్టాలి. ఈ ఫీజు 3 తరగతులుగా విభజించబడింది. అది ఏమిటంటే, జనరల్ అభ్యర్థులు 1700 రూపాయలని పే చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సిఎల్ క్యాండిడేట్స్ 1600 రూపాయలని పే చేయాలి. ఓబీసీ, ఎన్సిఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఎవరు అనేది www.ncbc.nic.in అనే సైట్లో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. మీరు దాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయగానే మీరు నాన్ క్రిమీ లేయర్ కిందకు వస్తారా రాదా అనేది సాఫ్ట్వేరే తెలియజేస్తుంది. కాబట్టి మీరు 1600 కట్టాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ 1000 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఈ 3 కేటగిరీలు కాకుండా 4వ కేటగిరీ ఎన్ఆర్ఐస్ అంటే అవుట్ సైడ్ ఇండియా క్యాండిడేట్స్, భారతదేశంలో ఉన్నటువంటి సెంటర్స్లో కానీ లేదా అవుట్ సైడ్ ఇండియాలో ఉన్న సెంటర్స్లో కానీ ఎగ్జామ్ రాయాలనుకునే ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ 9500 రూపాయలని ఫీజుగా చెల్లించాలి. ఇది తప్పనిసరి. అందరు స్టూడెంట్స్ తప్పనిసరిగా ఈ ఫీజు చెల్లిస్తే గానీ అప్లికేషన్ సబ్మిట్ చేయలేరు. అయితే ఇక్కడే మరికొంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అదేమిటంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ మరియు జిఎస్టీ. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఈ ఛార్జెస్ మనం చెల్లించకుండా కేవలం ఫీజు మాత్రమే చెల్లించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనం అప్లికేషన్ సబ్మిషన్లో లాస్ట్ స్టేజ్ ఫీజు పేమెంట్, ఈ ఫీజు పేమెంట్ ట్యాబ్ ఓపెన్ అవగానే మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. 1వది ఎస్బీఐ పేమెంట్ ఆప్షన్, 2వది కెనరా బ్యాంక్ పేమెంట్ ఆప్షన్, 3వది ఐసిఐసిఐ బ్యాంక్ పేమెంట్ ఆప్షన్, 4వది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ ఆప్షన్. ఈ 4గింట్లో ఏది ఎంచుకుంటే మనకు మేలు జరుగుతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ బ్యాంక్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ 4 ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. అవి ఏమిటంటే, 1 నెట్ బ్యాంకింగ్, 2వది డెబిట్ కార్డ్, 3వది క్రెడిట్ కార్డ్, 4వది యూపీఐ పేమెంట్. ఈ 4గింట్లో ఏది బెస్ట్, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంది, ఎలా పేమెంట్ చేస్తే మనకు లాభం అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా మనం నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని చూద్దాం. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. నా దగ్గర ఎస్బీఐ కార్డు మాత్రమే ఉంది, లేక ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది, ఎస్బీఐ ఆప్షన్లోనే నేను చెల్లించాలి అని చాలామంది అనుకుంటారు. మరి ఏ ఆప్షన్ ఎంచుకోకూడదు, పేమెంట్ ఎస్బీఐలోనే చేయాలని అపోహ మీలో ఉంటుంది. దాన్ని మీరు ముందుగా మీ మనసు నుండి తీసివేయాలి. మీ దగ్గర ఎస్బీఐ పేమెంట్ ఆప్షన్ ఉన్నా, ఐసిఐసిఐ ఉన్నా, కెనరా బ్యాంక్ ఉన్నా, హెచ్డిఎఫ్సి ఉన్నా, లేదా మరి ఏ ఇతర బ్యాంక్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నా పర్వాలేదు. మీరు మీకు నచ్చిన లేదా మీకు లాభం వచ్చే పేమెంట్ ఆప్షన్లో పే చేయవచ్చు. అది ముందు మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం పేమెంట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ చూద్దాం. నెట్ బ్యాంకింగ్ చేయాలి అనుకున్నప్పుడు మొదటిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంచుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా లేదా అదర్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా ఛార్జెస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్లో అస్సలు ఉండవు, నిల్ ఛార్జెస్.
మీరు రూపాయి కూడా ఫీ ఎక్కువగా కట్టాల్సిన అవసరం లేదు. అదే మీరు ఎస్బీఐ బ్యాంక్ పే ఆప్షన్ ఎంచుకుంటే ₹5 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఉపయోగం కాదు. కెనరా బ్యాంక్ ఆప్షన్ తీసుకుంటే ₹13 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మనకు వేస్ట్. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ ఆప్షన్ తీసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఎటువంటి ఛార్జీలు వేయదు. మరి ఏ ఇతర బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయినా ₹4 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప మిగతా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్కి ఉపయోగం కాదు. మొత్తంగా ఈ 4 నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షనే చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో చెల్లిస్తే మీకు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక రెండవ ఆప్షన్ డెబిట్ కార్డ్. మీ దగ్గర డెబిట్ కార్డు ఉంది, దాంతోనే చెల్లించాలి అనుకుంటే ఏది బెస్ట్ అనేది మనం తెలుసుకుందాం. ఇంచుమించుగా ఎక్కువ మంది డెబిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఏది బెస్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ మీరు ఎంచుకుంటే ఏ బ్యాంక్ కార్డ్ అయినా సరే అడిషనల్ ఛార్జెస్ అస్సలు ఉండవు. ఛార్జెస్ నిల్గా చూపిస్తుంది. ఛార్జెస్ నిల్, కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్. ఎస్బీఐ బ్యాంక్ ఆప్షన్ తీసుకుంటే ఇందులో కూడా ఛార్జెస్ నిల్, కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షన్. కెనరా బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే వీసా మాస్టర్ కార్డులకైతే 0.40% ప్లస్ జీఎస్టీ వేస్తుంది. రూపే కార్డుకి అయితే మాత్రం ఎటువంటి ఛార్జెస్ వేయదు. కాబట్టి వీసా మాస్టర్ కార్డులు ఉన్న వాళ్ళు కెనరా బ్యాంక్ ఆప్షన్ని ఎంపిక చేసుకోవటం సరైనది కాదు. కాబట్టి దీన్ని కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఎటువంటి ఛార్జెస్ని తీసుకోదు, నిల్ ఛార్జెస్, కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆప్షనే. మొత్తంగా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 బ్యాంకుల యొక్క పేమెంట్ ఆప్షన్స్లో డెబిట్ కార్డులో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. అదే కెనరా బ్యాంక్ ఆప్షన్ తీసుకుంటే తప్పనిసరిగా కొంత జీఎస్టీ ప్లస్ సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇక మూడవది, ఈ రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నారు. క్రెడిట్ కార్డులో ఉన్న లాభం ఏమిటంటే చేతిలో డబ్బులు లేకపోయినా ముందుగా మనం పేమెంట్ చేయవచ్చు. కాబట్టి ఈ కార్డుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ కార్డు ఉపయోగించాలంటే ఏ ఆప్షన్ మంచిదో మనం ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ కార్డు అయినా అది నేషనల్ లెవెల్ కార్డు అంటే డొమెస్టిక్ కార్డు అయినా లేక ఇంటర్నేషనల్ కార్డు అయినా సరే ఛార్జెస్ ఇందులో నిల్, ఎటువంటి ఛార్జీలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్లో ఉండవు. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్. ఎస్బీఐ పేమెంట్ ఆప్షన్ మీరు ఎంపిక చేసుకుంటే డొమెస్టిక్ కార్డ్స్కి అయితే 0.80% ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కార్డ్స్కి అయితే 3.50% ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా వరస్ట్ ఆప్షన్. ఎస్బీఐ నెట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డు విషయంలో సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక కెనరా బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ మీరు ఎంపిక చేసుకుంటే డొమెస్టిక్ కార్డు అయితే 1.10% ప్లస్ జీఎస్టీ వేస్తుంది. కాబట్టి ఇది కూడా వేస్ట్. ఐసిఐసిఐ బ్యాంక్ పేమెంట్ ఆప్షన్ తీసుకుంటే డొమెస్టిక్ కార్డ్స్ పైన 0.40%, ఇంటర్నేషనల్ కార్డ్స్ పైన 2.35% ట్యాక్స్ విధిస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి వేస్ట్. ఇక ఈ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ విషయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ ఆప్షనే 100% బెస్ట్ ఆప్షన్. కాబట్టి దాన్ని మీరు ఎంపిక చేసుకోండి. ఇక చివరగా లాస్ట్ ఆప్షన్ యూపీఐ పేమెంట్ ఆప్షన్. ఈ రోజుల్లో అందరూ యూపీఐ పేమెంట్ను వాడుతూ ఉన్నారు. ఈ ఆప్షన్ సర్వసాధారణం అయిపోయింది. దీని ద్వారా మీరు చెల్లించాలంటే ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చూద్దాం. మీరు హెచ్డిఎఫ్సి లేదా ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ లేదా కెనరా బ్యాంక్ ఈ 4 ఆప్షన్స్లో ఏ ఒక్కటి ఎంచుకున్నా పర్వాలేదు. ఈ 4 బ్యాంక్ ఆప్షన్స్ కూడా యూపీఐ పేమెంట్కి ఎటువంటి అదనపు ఛార్జీలు తీసుకోవటం లేదు, నిల్ ఛార్జెసే ఛార్జ్ చేస్తున్నాయి. కాబట్టి మీరు ఏ పేమెంట్ ఆప్షన్లో యూపీఐ ఆప్షన్ ఇచ్చినా మీకు బెస్టే. యూపీఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలనుకుంటే ఏ పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా పర్వాలేదు. మనం బాగా చూస్తే ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్ 100% బెస్ట్ ఆప్షన్. ఏ పేమెంట్ ఆప్షన్ తీసుకున్నా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటువంటి ఛార్జీలు వేయటం లేదు. కాబట్టి మీరు
మీది నెట్ బ్యాంకింగ్ అయినా, క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా, యూపీఐ పేమెంట్ అయినా హెచ్డిఎఫ్సిని ఎంపిక చేసుకోవటం 100% మీకు మేలు చేస్తుంది. మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్స్ లేవని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ లేదని ఏమాత్రం ఆలోచించకండి. మీ దగ్గర ఏ బ్యాంక్ కార్డు ఉన్నా, ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. ఇది కేవలం పేమెంట్ ఆప్షన్ మాత్రమే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ ఆప్షన్లో పే చేయవచ్చు. కాబట్టి మీరు హెచ్డిఎఫ్సి పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి. అదనపు ఛార్జీలు చెల్లించకుండా కేవలం అప్లికేషన్ ఫీజును మాత్రమే చెల్లించండి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరోసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.